అమెరికాలో తెలుగింటి అమ్మాయి ఉషా చిలుకూరి ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తూ ఉండగా వైస్ ప్రెసిడెంట్ బరిలో జేడీ వాన్స్ ఉన్నారు. ఇక జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్. జేడీ వాన్స్ ఓహియో రిపబ్లికన్ సెనేటర్. ఇక మిల్వాకి జరిగినటువంటి పార్టీ సమావేశంలో ట్రంప్ జేడీ వాన్స్ పేరును ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. ఉషా చిలుకూరి వాన్స్ నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్గా పనిచేస్తూ ఎన్నో కేసులను పరిష్కరించారు. ఆమె ఏల్ యూనివర్సిటీ నుంచి చరిత్ర పాఠ్యాంశంగా బ్యాచిలర్ డిగ్రీని, కేంబ్రిడ్జ్ నుంచి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కవన్ల వద్ద ఆమె పనిచేయడం జరిగింది. ఇక న్యాయశాస్త్ర రంగంలో విశిష్ట అనుభవాన్ని గడించారు. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా కాలిఫోర్నియాలో జన్మించారు. ఉషా చిలుకూరి యేల్ జనరల్ లా ఆఫ్ లా అండ్ టెక్నాలజీ మేనేజింగ్ ఎడిటర్, ది యేల్ లా జనరల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా సేవలందించారు. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక ఉషా జేడీ వాన్స్ లా స్కూల్లో కలుసుకున్నారు. 2014లో కెటెంకీలోని పెళ్లి చేసుకున్నారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం వారి పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. వీరికి 3 పిల్లలున్నారు. జేడీ వాన్స్ విజయంలో ఉషా పాత్ర ఎంతో ఉంది. భర్త తరచూ రాజకీయ కార్యక్రమాలకు వెళ్లేలా ప్రోత్సహించేవారు. ఆయనతో కలిసి వెళ్లేవారు. భర్త తీసుకునే రాజకీయ నిర్ణయాలకు మద్దతు ప్రకటించేవారు, సూచనలు చేసేవారు. జేడీ వాన్స్ 2016లో ఓహియో సెనేటర్గా పోటీ చేసినప్పుడు ఉషా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ తన పార్టీ ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ను ఎంపిక చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని, అభ్యర్థిత్వాన్ని ధృవీకరించారు.